నమస్కారం. సులేఖ ఆస్ట్రో ప్రేక్షకులందరికీ స్వాగతం. ఇవాళ మనం సింహరాశి వాళ్ళకి ఈ జూన్ నెల 2024 ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని గురించి చర్చించుకోబోతున్నాం. సింహరాశి వాళ్ళకి సింహరాశి అధిపతి అయిన రవి మీ రాశి నుంచి 10వ స్థానంలో గురు, బుధ, శుక్రులతో కలిసి ఉన్నాడు. మీ రాశి నుంచి 2వ స్థానంలో కేతు, 7వ స్థానంలో శని, 8వ స్థానంలో చంద్ర, మంగళ మరియు రాహు సంచరిస్తున్నాయి. ఈ జూన్ నెలలో మీకు లైఫ్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఈ జూన్ నెలలో మీరు ఏది చేయకూడదు, ఏది చెయ్యాలి, ఈ జూన్ నెలలో మీరు పరిహారాల విషయానికి వస్తే ఏ దైవాన్ని పూజించాలి అనే విషయం గురించి ఇప్పుడు చూద్దాం. సింహరాశి వాళ్ళు అంటే మఖా నక్షత్రం, పూర్వ ఫల్గుని నక్షత్రం మరియు ఉత్తరా ఫల్గుని నక్షత్రం మొదటి పాదంలో పుట్టిన వాళ్ళకి ఈ జూన్ నెలలో మీరు ఏదైనా డిసిషన్స్ తీసుకోవాలి అంటే చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. 10వ స్థానంలో ఆల్రెడీ మీకు గురువు సంచరించడం వల్ల ఏదో ఒక రకంగా మానసిక ఆందోళన వస్తుంది. మీ పేరుకు భంగం రావడానికి ఉత్త ఛాన్సెస్ ఇప్పుడు రాబోతున్నాయి. అందువల్ల మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. సోషల్ లైఫ్లో ఉన్న వాళ్ళు పర్టికులర్గా మీరు చాలా జాగ్రత్త పడాలి. ఏదైనా ప్రామిసెస్ ఇచ్చిన తర్వాత మరియు అది చేయలేదు అంటే మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ రావచ్చు. అందువల్ల మీకు పేరు భంగం, మీ పేరు ప్రతిష్ట, నేమ్, ఫేమ్ అండ్ రెకగ్నిషన్లో ఏదైనా ఒక చిన్న భంగం రావడానికి ఛాన్సెస్ ఉంది. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండండి. మీ హెల్త్ విషయానికి వస్తే ఏదో ఒక రకంగా హాస్పిటల్కి వెళ్ళి ఏదైనా సలహా తీసుకోవాలి, లేకపోతే చిన్న ట్రీట్మెంట్ ఏదైనా తీసుకోవాలి అని ఒక ఛాన్సెస్ రావచ్చు. అందువల్ల హెల్త్ విషయంలో ఆరోగ్య పరంగా కూడా మీరు చాలా జాగ్రత్త వహించాలి. ఇంకో విషయం ఏంటంటే మహిళలకి సంబంధించిన స్ట్రెస్, మానసిక ఆందోళన మరియు మహిళలకి స్పెసిఫిక్గా ఉన్న ఆ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఇంట్లో ఉన్న వాళ్ళకందరికీ చూసుకోవాలి మరియు ఆఫీస్కి వెళ్ళాలి మరియు ఆఫీస్లో పని చేసుకోవాలి, మళ్ళీ తిరిగి వచ్చి ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి అంటే అది ఒక పెద్ద ఛాలెంజ్. అది అందరి మహిళలకి ఉంటుంది. కానీ సింహరాశి వాళ్ళకి ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో అంటే జూన్ 2024లో కొన్ని చేంజెస్ వస్తాయి. ఆ బ్యాలెన్స్ మాత్రం తట్టుకోలేకపోతారు ఈ జూన్ నెలలో. అందువల్ల మీరు ఇంకా మీ లైఫ్ని చాలా 1 స్టెప్ అహెడ్గా ప్లాన్ చేసుకోండి. ఒక 5 నిమిషాలకి ముందు బయలుదేరండి. మీకు స్పెసిఫిక్ ప్లాన్ ఉంది, నేను 7 గంటలకి లేకపోతే 7:10, 7:15కి ఇక్కడి నుంచి కదలాలి అంటే అట్లీస్ట్ ఒక 5 to 10 minutes ముందుగా మీరు మీ ప్లాన్ని అలా చాకౌట్ చేసుకొని 7 గంటలకి బయలుదేరాలి అంటే 6:50 లేకపోతే 6:55కి బయలుదేరండి. అప్పుడు మీ ఆ బఫర్ టైం అనేది మీ మైండ్కి చాలా ఒక స్ట్రెస్ రిలీఫ్ ఇస్తుంది. సో ఇది ట్రై చేసి చూడండి. మరియు ఎడ్యుకేషన్ రంగంలో ఉన్నవాళ్ళు అంటే స్టూడెంట్స్ మాత్రం కాదు, టీచర్స్, ప్రొఫెసర్స్, లెక్చరర్స్, మేనేజ్మెంట్ లెవెల్లో ఉన్నవాళ్ళు, ఎడ్యుకేషన్ రంగానికి సంబంధించిన వాళ్ళు, మీకు ఈ జూన్ నెల 2024లో ఏదో ఒక రకంగా మార్పులు వస్తుంది. స్పెసిఫిక్గా చెప్పాలి అంటే ప్రొఫెషనలీ మీకు ఏదో ఒక మంచి మార్పు వస్తుంది. అది ఆ ఆపర్చునిటీని సరైన ఒక టైప్లో మీరు దాన్ని అప్రోచ్ చేసి అది మీరు తీసుకోండి, అది మీకు మంచిది. రెండవది, ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి స్ట్రెస్ అధికమవుతుంది. అందువల్ల మీరు ఎక్స్ట్రా టైం చేయవలసిన ఒక పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. మీకు ఇంతవరకు మీరు చేయగలుగుతారు అంటే అది చెప్పండి. అంతకన్నా నేను చేయగలుగుతాను అని ఒక విషయం మాత్రం మీ నెత్తి మీద మీరు పెట్టుకోకండి, అది మీకు మంచిది కాదు. మరియు ఇంట్లో విషయానికి వస్తే ఇంట్లో స్ట్రెస్, టెన్షన్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ టెన్షన్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఏదో ఒక సిచ్యువేషన్లో ఏదో ఒక మాట అంటారు, అది మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి చాలా బాధాకరంగా ఉంటుంది. సో అందువల్ల మీరు ఏం చేయాలి అంటే కాస్త నిదానంగా ఉండాలి. మీరు మాటలలో ఏం మాట్లాడుతున్నారు, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, ఎవరితో కలిసి ఉన్నారు, సో ఇవన్నీ ఆలోచించుకొని మాట్లాడాలి. ఎందుకంటే 10వ స్థానంలో గురువు సంచరించడం వల్ల ఏదో ఒక రకంగా మీకు బాధాపరంగా ఏదైనా విషయాలు జరగచ్చు అంటే మానసికంగా. సో అందువల్ల మీరు ఏం చేయాలి అంటే
ఏదో ఒక సిచ్యువేషన్ మీకు నచ్చలేదు, లేకపోతే బాధాకరంగా మీకుంది అంటే సైలెంట్గా ఉండండి. దాని గురించి ఎక్కువగా ఆలోచించకండి. డైవర్షన్ చేసుకోండి. మీ మనసుని డైవర్ట్ చేసుకుంటే మీకు మంచిది. 5 నిమిషాల తర్వాత ఆ మౌనం 5 నిమిషాల మౌనం మీకు ఒక మంచి స్ట్రెస్ రిలీఫ్ ఇస్తుంది. సో ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. పెద్దగా మీరు ఈ జూన్ నెల 2024లో హెవీ ట్రాన్సాక్షన్స్, ఫినాన్షియల్ లోన్స్ తీసుకోవడం ఇవన్నీ మనకొద్దు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ అంత ఫేవరబుల్గా లేదు. అందువల్ల ఇప్పుడు కొత్త ట్రాన్సాక్షన్స్ చేసుకోవడం, లేకపోతే ల్యాండ్ డీలింగ్స్, ఇవన్నీ ప్రాపర్టీ డీలింగ్స్ ఇవన్నీ ఇప్పుడు వద్దు. కాస్త పోస్ట్పోన్ చేసుకోండి. సో సింహరాశి వాళ్ళు ఈ జూన్ నెల 2024లో విష్ణుమూర్తి ఆరాధన చేసుకోండి, అది చాలా మంచిది. మరియు శివారాధన, శివ అభిషేకం చేసుకోండి, ఇది ఇంకా మంచిది.